ఇరాన్ను మరోసారి టార్గెట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సమయంలో ఇరాన్ తన మాట వినడం లేదు, ఒంటెద్దు పోకడలకు పోతోంది, మోనార్కిజాన్ని ప్రదర్శిస్తోంది, ఇతర దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పినటువంటి ట్రంప్ డైరెక్ట్గా అక్కడ నుండి ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చేశాడు. ఎక్కడైతే వాళ్ళు న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయని చెప్పి ఇరాన్ భావిస్తోందో అక్కడ చాలా పెద్ద మొత్తంలో దాడి చేసి ఇరాన్కి చుక్కలు చూపించాడు ట్రంప్. ఆ తర్వాత నుంచే ఇన్ఫ్లేషన్ మొదలైంది. ఆ తర్వాత నుంచి ఆర్థిక మాంద్యం ఏర్పడి అక్కడ దేశస్తులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు ఆందోళన తీవ్రస్థాయిలో రూపుమాపుకున్నాయి, తీవ్రస్థాయిలో ఉధృతంగా మారాయి. ఈ సిచ్యువేషన్లో అక్కడ అధ్యక్షుడు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దేశం వదిలి రష్యాకి పారిపోవడానికి కూడా సిద్ధమైనట్టు కనబడుతోంది. అయితే ఇప్పుడు ఖమేనీని అంతం చేయాలనుకున్నాడంట. రష్యాకు వెళ్ళడమే కాదు, రష్యాకు వెళ్ళా కూడా ఒక దేశాధినేత, ఒక దేశాన్ని కొన్ని ఏళ్ల పాటుగా పరిపాలించిన వ్యక్తి సుప్రీం లీడర్ లాగా ఉన్నటువంటి అలీ ఖమేనీ అటు పుతిన్తో జతకడితే, పుతిన్ ఆల్రెడీ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాడు, కొంత తీవ్రమైనటువంటి అంతర్యుద్ధం కొనసాగుతుంది, అంటే కోల్డ్ వార్ జరుగుతోంది అమెరికా అండ్ రష్యా మధ్యలో. ఈ సిచ్యువేషన్లో అలీ ఖమేనీ లాంటి వ్యక్తి కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్కి తోడైతే ఇంకా విపరీతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలీ ఖమేనీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అంతం చేసే పనిలో ఉన్నాడట. సో దీనికి సంబంధించి ఒక బిగ్ స్కెచ్ కూడా వేసుకున్నాడట ఆయన. ఏ క్షణమైనా ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడి చేసే అవకాశం ఉంది, ఇజ్రాయెల్తో కలిసి అటాక్ చేసి అలీ ఖమేనీని అంతమొందించాలని స్కెచ్ వేసింది. మిడిల్ ఈస్ట్కు భారీగా అమెరికా ఫైటర్ జెట్స్ ఇప్పటికే దూసుకుపోతూ ఉన్నాయి. సమయం కోసం వేచి చూస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ సమయం ఆసన్నమైంది, ఆ దళాలను పంపించాడు, ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉన్నాయి. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఫైటర్ జెట్స్ దూసుకుపోతూ ఉన్నాయి. సో అమెరికా ప్లాన్ ముందే పసిగట్టిన అలీ ఖమేనీ రష్యాకి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడంట. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలీ ఖమేనీని అంతమొందిస్తాడని చెప్పి ముందుగానే గమనించిన అలీ ఖమేనీ ఇక్కడ ఉంటే ఎలాగైనా నా దేశంలో అంతర్యుద్ధం ఉంది, ఇదే అవకాశంగా భావించట అమెరికా ఓడో లేకుంటే ఇజ్రాయెల్ ఓడో వచ్చి నన్ను చంపేస్తే నా పని అయిపోయిందని చెప్పి అక్కడి నుంచి రష్యాకి వెళ్ళిపోవడానికి స్కెచ్ వేసుకున్నాడట. సో రష్యాకి వెళ్ళక మునిపే ఇదంతా స్కెచ్ జరుగుతూ ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు ఎలాగైనా సరే అలీ ఖమేనీని ఇరాన్లో అంతమొందించాలని చెప్పి చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. సో అత్యంత సురక్షితమైనటువంటి బంకర్లో అలీ ఖమేనీ ప్రస్తుతానికి దాక్కున్నాడంట. అయినప్పటికీ ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు అమెరికా భద్రతా దళాలు. సో ప్రస్తుతానికి ప్రభుత్వంపై లోపల ఇరాన్లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇదే కారణంగా ఇప్పటివరకు 30 మంది పౌరులు కూడా మరణించారంట. సో అదే సమయంలో అమెరికా దాడి, కేవలం అమెరికా ఇప్పుడు ఇరాన్నే కాదు చాలా దేశాలను టార్గెట్ చేస్తోంది. ఉదాహరణకు కొన్ని దేశాల పేర్లు చెప్తాను మీకు, నేను ఆయన చెప్పిన మాటలు కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. బిఫోర్ దాట్ ఒకసారి ఆ ఫైటర్ జెట్ దూసుకుపోతున్న ఇరాన్ వైపుగా మళ్ళీ అమెరికా తమ ఫైటర్ జెట్స్ని ఇరాన్ వైపుగా పంపిస్తోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. And 911's disconnected. బట్ ఇరాన్లోని అంతర్యుద్ధానికి సంబంధించి రోడ్డుపైకి జనాలు ఎక్కి తమ యొక్క పూర్తి ఆర్థిక స్థితిగతులు మొత్తం కూడా నాశనం చేశామన్నట్టుగా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా ఆందోళన చేపట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, 5 దేశాల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. దాంట్లో మొట్టమొదటిది గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ ఇప్పటికే అమెరికాకు సైనిక స్థావరం ఉంది అక్కడ. ఆ తర్వాత ట్రంప్ తనకు మొత్తం ద్వీపమే కావాలంటున్నారు. అంటే ఆయన అప్పటికే గ్రీన్లాండ్లో తనకు సంబంధించిన సైన్యాన్ని మోహరించి ఉంచాడు. ఆ మోహరింపు కేవలం అక్కడి దేశాన్ని రక్షణతో పాటుగా ఆ దేశం నుంచి అమెరికాకి ఎటువంటి విపత్కర పరిస్థితి లేకుండా కాపాడుకోవడంతో పాటుగా ఇప్పుడు ఏకంగా ఆ ద్వీపమే, అంటే ఆ ఐలాండ్ మొత్తం నాకు కావాలి, ఇప్పుడు గ్రీన్లాండ్ నాదే ఇక అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడడంతో పాటుగా గ్రీన్లాండ్ అవసరమని, దేనికోసం జాతీయ భద్రతా దృష్ట్యా, ఇందాక నేను చెప్పాను కదా అక్కడ సైన్యం ఉంది అని అంటే అది గ్రీన్లాండ్ నుంచి అమెరికాని కాపాడుకోవడంతో పాటుగా గ్రీన్లాండ్ని సైతం కాపాడడం. సో దేశ భద్రతకి ముప్పుంది కాబట్టి గ్రీన్లాండ్ మొత్తం తమకి కావాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు పట్టుబడుతున్నాడంట. సుమారుగా ఆర్కిటిక్ మహాసముద్రంలో గ్రీన్లాండ్ అనేటువంటి డెన్మార్క్ రాజ్యంలో గ్రీన్లాండ్ అనే డెన్మార్క్ రాజ్యంలో ఒక భాగమై ఉన్నది. సో అమెరికాకు ఈశాన్య దిక్కున దాదాపుగా 2000 అంటే సుమారుగా 3500 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క గ్రీన్లాండ్ ఉంది. అయితే ఆ గ్రీన్లాండ్లో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైనిక పరికరాలు,
ఇంకా చాలా కీలకమైన ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా అక్కడ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసినటువంటి ట్రంప్కి ఒక దురాశ కలిగింది. ఒక చిన్న దేశం, ఒక చాలా చిన్న ప్రాంతం, అది ఇంత పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేయగలుగుతోందా? ఇంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ని సప్లై చేయగలుగుతోందా? ఇంత టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉందా అక్కడ? సో ఎలాగైనా సరే దాన్ని నా చేజిక్కించుకోవాలని చెప్పి మళ్ళీ గ్రీన్లాండ్పై స్కెచ్ వేసి అక్కడ సైన్యాన్ని పంపించడమే కాకుండా సో పగటి కలలుగా గ్రీన్లాండ్ ప్రధాని జెన్సీ ఫెడరిక్ నిలెన్స్ అభివర్ణించారంట. ట్రంప్ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలుసు, అవన్నీ కూడా పగటి కళ్ళను గ్రీన్లాండ్ అధ్యక్షుడు కొట్టిపారేస్తున్నాడు ప్రధాని. ఇక కొలంబియా, వెనిజులాలో సైనిక దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కొలంబియా అపార చమురు నిక్షేపాలు ఉన్నాయంట. చూడండి, ఆయన టార్గెట్ అలా బిజినెస్, హై రిసోర్సెస్, ఆ తర్వాత హైలీ టెక్నాలజైజ్డ్, హైలీ ప్రొడక్టివ్ కంట్రీస్ని మాత్రమే ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. గ్రీన్లాండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్లో చాలా అద్భుతమైన స్థానంలో ఉంది. కొలంబియాలో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెక్సికోలో మీ అందరికి తెలిసిందే, మెక్సికో కూడా రెండోసారి దేశాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చుకున్నాడు. ఆయన గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చుకున్నాడు. ఇక క్యూబా, అక్కడ కూడా వైద్య సరఫరాలు, తర్వాత డాక్టర్లు, ఇవందరూ కూడా అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. ఇక ఇరాన్ సంగతి మీకు తెలిసిందే, ఇరాన్లో కూడా అద్భుతమైనటువంటి ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, అక్కడ కూడా అద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి, మినరల్స్ అండ్ రా మెటీరియల్స్ ఉన్నాయి. ఇరాన్, కొలంబియా, క్యూబా, తర్వాత మెక్సికో, గ్రీన్లాండ్, 5 దేశాల పైన కన్నేసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు అనుకున్నట్టుగానే వెనిజువేలాని చేజిక్కించుకున్నాడు. వెనిజువేలా అయిపోగానే ఇప్పుడు కొలంబియాపై స్కెచ్ వేస్తున్నాడు. ఇరాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇక చేజిక్కించుకున్నట్టు ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేని అంతం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి స్కెచెస్ వేస్తూ ఫైటర్ జెట్స్ని సైతం రంగంలోకి దింపాడంట. సో 1 కాదు 2 కాదు, ఈ దేశాలన్నింటినీ కూడా తమ కబంధ హస్తాలను నడిపేసి మొత్తం ప్రపంచాధినేతగా ఎదగాలంటే ఒక కుట్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అందులో భాగంగానే భారత్పై ఇటువంటి స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ వేద్దామని ఆలోచన వచ్చినా కూడా అంతమొందిస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆయన చేస్తున్న ప్రయత్నం వల్ల ఎలా ఉందనంటే భారత్ తన మాట వినాలి, కాబట్టి పాకిస్తాన్ నేను పెంపొందించాలి, చైనాని ఎంకరేజ్ చేయాలి, బంగ్లాదేశ్లో విభిన్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఇంకా మరింతగా రెచ్చగొట్టి అక్కడ ఇంకా యుద్ధాలు జరిగేలా చూడాలి. సో చుట్టూ హాట్ కేక్ లాగా చుట్టూ మొత్తం కూడా ఇటువంటి ఒక యుద్ధం జరుగుతున్న తరుణంలో భారత్ తమ మాట వినక తప్పదు అనే రకంగా ఆయన ఒక పగటి కళ్ళకంటూ ఆయన తనంతట తానే ఒక అహంకారిగా భావిస్తున్నారు. కానీ అటువంటి సిచ్యువేషన్ వస్తే భారత్ యుద్ధం చేయడానికైనా సిద్ధమవుతుందేమో, కానీ ఒక దేశం వేరే ఒక దేశస్థుడికి సంబంధించినటువంటి మాట వినడానికి కానీ ఆ నాయకుడి మాట వినడానికి కానీ ఏమాత్రం భారత్ తలవంచదు, సహించదు కూడా. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క కుట్ల యత్నాలు అర్థమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని ఒక బంకర్లో సేఫ్గా దాక్కున్నప్పటికీ ఆయన ఎలాగైనా సరే వెనిజులా అధ్యక్షుడు మాడ్యురో మాదిగా ఆయన కూడా క్యాప్చర్ చేయాలి, భద్రతా దళాలను పంపించి క్యాప్చర్ చేసి అమెరికాకు తీసుకురావాలి అని చెప్పేటువంటి కుట్ల ప్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నాడు. సో ముందుగా గమనించిన అలీ ఖమేని రష్యా పారిపోయిన సిద్ధమవుతున్నాడు, కానీ ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి. ఒకసారి మళ్ళీ ఆ ఫైటర్ జెట్కి సంబంధించి ఇరాన్ వైపుగా దూసుకెళ్తున్నటువంటి అమెరికన్ ఫైటర్ జెట్కి సంబంధించిన విజువల్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకేం గుర్తొస్తుంది? ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Yeah, 9-1's disconnected. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.